హాయ్. హలో. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ కర్రీ వండుతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. సడన్‌గా ఇంటికి బంధువులొచ్చినప్పుడు, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వచ్చినప్పుడు గానీ, చాలా ఈజీగా, సింపుల్‌గా, టేస్టీగా చికెన్ కర్రీ ఎలా వండుకోవాలో చూపిస్తున్నాను. ఈరోజు వీడియోలో టేస్టీ చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తో అయిపోవాలి కానీ డెలీషియస్‌గా ఉండాలి. అలా చేయాలి అంటే చికెన్ కర్రీ ఇలా ఒకసారి ట్రై చేయండి. ఎన్ని చికెన్ కర్రీస్ చేసినా కొన్ని వెరైటీస్ మన ఫేవరెట్ అయిపోతాయి గదండీ! అలా చికెన్‌తో చేసుకున్న కర్రీస్‌లో ఇది నా ఫేవరెట్ అనమాట. రైస్‌లోకి, చపాతీలోకి బెస్ట్ కాంబినేషన్. డెఫినెట్‌గా ఈ చికెన్ కర్రీని మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. చికెన్ కర్రీ చేయడానికి కావలసిన పదార్థాలు: పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, చికెన్ మసాలా. ఫస్ట్ ఈ రెసిపీ కోసం కేజీ దాకా చికెన్ తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకోండి. 2, 3 సార్లు బాగా వాష్ చేసుకున్న తర్వాత చివరిసారిగా ఉప్పు, పసుపు వేసి బాగా మిక్స్ చేసి ఆ తర్వాత నీళ్ళతో కడిగేస్తే చాలా మంచిగా క్లీన్ అవుతుంది. ఇలా క్లీన్ చేసుకున్న చికెన్లోకి ఇప్పుడు అర టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ దాకా కారం వేయండి. నాన్ వెజ్కి ఎప్పుడైనా సరే కొద్దిగా స్పైసీనెస్ అనేది ఎక్కువగా ఉండాలి. మీ స్పైసెస్ తగ్గట్టు కారం ఇందులో వేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ఉప్పు కూడా వేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ దాకా నూనె, అలాగే ఒక చిన్న కప్పు దాకా పెరుగు వేయండి. పెరుగు అంటే ఇష్టం లేని వాళ్ళు పెరుగుకి బదులుగా ఇక్కడ ఒక చెక్క నిమ్మరసాన్ని పిండుకోండి. ఇప్పుడు స్పైసెస్ అన్నింటిని కూడా చికెన్‌కి బాగా పట్టించాలి. ఇందులోనే కొద్దిగా పుదీనా, కొత్తిమీరతో పాటు బిర్యానీ ఆకు వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బావుంటుంది. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ చికెన్‌ని ఫ్రిడ్జ్‌లో ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఉంచండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి 4-5 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ 2, 3 పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలి. అవి మంచిగా ఫ్రై చేసుకోవాలి. పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకొని, అలానే 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్, పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్‌ని ఈ ఆయిల్‌లోకి వేసుకోవాలి. నీళ్ళు అనేది అస్సలు వేయకుండా ఈ చికెన్‌లో నుంచి వచ్చే వాటర్‌తోనే చికెన్ పూర్తిగా ఉడికించుకోవాలి. గుర్తుపెట్టుకోండి, చికెన్‌ని మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి. చికెన్ అనేది దగ్గరికి అవ్వాలండి. ఆయిల్ అనేది పైకి తేలాలి. అలా ఉడికించుకున్న ఈ చికెన్‌లోకి 2-3 టమాటోస్ కట్ చేసి వేసుకొని కలుపుకొని బాగా ఉడికించండి. నూనె అనేది పైకి తేలాలి. ఆ తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా రెడీ చేసుకోవడానికి 4 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క, పావు టీ స్పూన్ గసగసాలు, అర టీ స్పూన్ షాజీరా, 2 యాలకులు, ఒక చిన్న ఎండు కొబ్బరి ముక్క తీసుకొని వీటన్నింటిని మిక్సీ పట్టాలి. లేదంటే రోటిలో వేసి బరకగా దంచుకోవాలి. ఇలా చేస్తేనే టేస్ట్ చాలా బావుంటుంది. లాస్ట్‌లో గరం మసాలా వేసుకొని 1 లేదా 2 నిమిషాల దాకా అలానే సిమ్‌లో ఉడికించుకున్నాక, దించే ముందు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసి దించేసుకోండి. మీ ఇంట్లో చేసే ఈ కర్రీ పక్కింటి దాకా స్మెల్ వచ్చే విధంగా సూపర్‌గా ఉంటుంది. చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ట్రస్ట్ మీ, ఇప్పటి నుంచి ఈ చికెన్ కర్రీ కూడా మీ ఫేవరెట్ డిష్‌లోకి యాడ్ అయిపోతుంది. మరి ఈ చికెన్ కర్రీని మీరు కూడా డెఫినెట్‌గా ట్రై చేయండి. ఈ చికెన్ కర్రీని రైస్‌తో అయినా, చపాతీతో అయినా తినొచ్చు. బెస్ట్ కాంబినేషన్ అనమాట. మరి ట్రై చేసిన తర్వాత నాతో కామెంట్ సెక్షన్‌లో ఫీడ్‌బ్యాక్‌ని షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.